Hello students, welcome to our maths classroom. Good morning to all of you. So ఈరోజు మనం ఈ వీడియోలో మన 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ ఎక్సర్సైజ్ 7.1లో కంటిన్యూ చేసుకుందాం. మనం ఇంతకుముందు మనం 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. మనం ఇప్పుడు 10th ప్రాబ్లం నుంచి 15th ప్రాబ్లం వరకు చెప్పుకుందాం. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్రాబ్లము వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ మోడల్లో ఉంటాయి. అయితే చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా నేర్చుకోవాలా, జాగ్రత్తగా వినాలి. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. సో ఇక్కడ మనం ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉందంట, దాన్ని మనం కనుక్కోవాలి. అయితే ఆ పాయింట్ ఎలా ఉందంటే ఈ గివెన్ 2 పాయింట్స్కి ఈక్వి డిస్టెంట్లో ఉంది, సమాన దూరంలో ఉంది. కాబట్టి అలాంటి పాయింట్ని మనం, అది ఎక్కడ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో అలాంటి పాయింట్ను మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్ ఎలా ఉంటుందనేది ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. సో ఇక్కడ మీకు ఇక్కడ గ్రాఫ్ చూపించాను నేను, చూడండి. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఈ విధంగా మనం ఎక్స్ యాక్సిస్ మీద నంబర్లు పెడతాం మనం. ఇవి పెట్టిన తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే సో ఇక్కడైనా ఉండొచ్చు, అది ఇక్కడైనా ఉండొచ్చు, సపోజ్ ఇక్కడైనా ఎక్కడైనా ఎక్స్ యాక్సిస్ మీద ఏడైనా ఉండొచ్చు. అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు, అయినా ఒకసారి మనం చెప్పుకుందాం. సో సపోజ్ ఆ పాయింట్ ఇక్కడ ఉన్నట్లయితే ఈ పాయింట్ని మనం ఏమని పిలుస్తాం, మనం 1,0 అంటాం. ఎందుకని 1 దగ్గర ఉంది కదా, 1 దగ్గర ఉన్నప్పుడు 1,0. ఎందుకంటే ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి దాని యొక్క వై కోఆర్డినేట్ 0 అవ్వాలి. కాబట్టి ఇక్కడ కనుక పాయింట్ ఉన్నట్లయితే ఆ పాయింట్ని మనం ఈ విధంగా 1,0. సపోజ్ ఇక్కడ ఉందనుకో పాయింట్, ఆ పాయింట్ని మనం ఏమంటాం, మనం 2,0 అని పిలుస్తాం. 2,0 అంటే ఖచ్చితంగా వై కోఆర్డినేట్ 0 అవ్వాలి. ఎక్స్ కోఆర్డినేటు ఎక్కడ ఉంటే ఎంత ఉంటే అంత. సో సపోజ్ ఇక్కడ ఉందనుకో, దాన్ని మనం ఏమని పిలుస్తాం, మనం 3,0. కాబట్టి ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ని మనం x,0 అనుకుంటాం. తెలియదు కాబట్టి x,0 అని కానీ లేదంటే a,0 అని కానీ అనుకోవచ్చు. ఖచ్చితంగా వై కోఆర్డినేట్ ఏమై ఉండాలా, 0 అయి ఉండాలి. ఎందుకంటే ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుండదు, ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి జనరల్గా ఆ పాయింట్ని మనం x,0 అని కానీ a,0 అని కానీ అనుకుంటాము. ఓకే స్టూడెంట్స్, let the point P, let the point which is on x axis is P(x0) అనుకుందాం. ఆ పాయింట్కి పేరు పెడదాం మనం, P అనేటువంటి పేరు పెట్టి ఆ పాయింట్ ఏంటంటే x0. సో కాబట్టి x0 అనుకున్నాం కాబట్టి మనకు గివెన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, గివెన్ పాయింట్స్. అండ్ let given points a, this is a 2 - 5 అనుకుందాం. నెక్స్ట్ దీన్ని b అనుకుందాం, b -2 9. ఈ విధంగా గివెన్ పాయింట్స్ అన్నమాట. సో ఈ గివెన్ పాయింట్స్కి ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్ ఉండే రిలేషన్ ఏంటంటే అది ఈ పాయింట్ ఈ రెండిటికి సమాన దూరంలో ఉంటుంది. అంటే P నుంచి Aకి ఎంత దూరం ఉంటుందో P నుంచి Bకి కూడా అంతే దూరం ఉంటుంది. సో ద పాయింట్ యాజ్ పర్ డేటా ద పాయింట్ P is equidistant with A, B. As per data, the point P is equidistant with A, B. అంటే ఈ 2 పాయింట్స్తో ఈ P అనే పాయింట్ ఈక్విడిస్టెంట్ అని కలిగి ఉంటుంది. ఈక్విడిస్టెంట్ అదే మనకు చెప్పింది ఇక్కడ, ఈక్విడిస్టెంట్ అని.
ఈక్వి డిస్టెంట్ కలిగి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేర్ ఫోర్ పి నుంచి ఏకు దూరం పిఏ ఈజ్ ఈక్వల్ పిబి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. సో ఇక్కడ మనకు పిఏ అనగానే ఇది x1y1, ఇది x2y2. సో పిఏ ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలంటే ఇది x1y1, ఇది x2y2. కాబట్టి మనకేం తెలుసు, రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం పిఏ అంటే ఇది x1y1 అనుకోవాలా, ఇది x2y2 అనుకోవాలి. అప్పుడు therefore దిస్ ఇంప్లైస్ పిఏ వాల్యూ ఎంత అంటే 2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ -5 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇది పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ కదా. మరి పీబీ అన్నప్పుడు మళ్ళీ ఇది x1y1, దీన్ని x1y1 అని, బీలో x2y2. సో జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి. పిఏ రాసేటప్పుడు ఇది x1y1, ఏ దగ్గర ఉండేటివి x2y2. పీబీ రాసేటప్పుడు ఇది x1y1, బీలో ఉండేది x2y2. కాబట్టి రూట్ ఆఫ్ -2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0 హోల్ స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దానివల్ల ఏంటంటే ఈ రూట్లు ఎగిరిపోతాయి. అంటే ఇప్పుడు ఆ స్టెప్ ఎలా వస్తుంది చూడండి, రూట్ ఆఫ్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -5 - 0 కదా, 0కి వాల్యూ లేదు కాబట్టి -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు స్క్వేరింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా బ్రాకెట్ పెట్టి హోల్ స్క్వేర్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9 - 0 కదా, 0కి వాల్యూ లేదు కాబట్టి 9 హోల్ స్క్వేర్. ఇట్లా పెట్టి చూడండి, సో ఇలాగా హోల్ స్క్వేర్ చేసినందువల్ల ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోద్ది. దానికోసమే మనకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేది. దేనికంటే ఇక్కడ ఉండే రూట్ని తొలగించాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి దీనికి పోయిన తర్వాత మనకు ఏం మిగిలింది ఒకసారి ఇక్కడ రాస్తాను నేను. ఏం మిగిలిందో చూడండి, ఏం మిగిలిందంటే 2 - x, దిస్ ఇంప్లైస్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. అది మనకు మిగిలింది. సో దాన్ని సింప్లిఫై చేయాలంటే ఇదంతా క్లీన్ చేస్తాను. సో మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, మన దగ్గర ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉండదు మన దగ్గర. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఎలా ఉంటుందో చూడండి. సో 2 - x హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ అంటే మనకేం తెలుసు, a² + b² - 2ab. కాబట్టి a స్క్వేర్ అంటే 4 ప్లస్ b² అంటే x² -2ab 2 4x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని మనం రెండు చోట్ల మైనస్ ఉంది కదా, మైనస్ని కామన్ తీసేసి దానికి ఒక హోల్ స్క్వేర్ పెట్టేయచ్చు. రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ని కామన్ తీసేస్తే -1 అయిపోతుంది హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం మిగులుతుందంటే అది ఇట్లా రాసుకోవచ్చు మనం 2 + x హోల్ స్క్వేర్. ఎందుకని -2 - x ఇలా ఎందుకు మారిందంటే రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసి -1 హోల్ స్క్వేర్. సో ఈ -1 హోల్ స్క్వేర్ అంటే 1 అయిపోతుంది నెక్స్ట్ స్టెప్లో, దానివల్ల మనకి ఇబ్బంది లేదు. సో 2 + x అంటే ఈ పార్ట్ 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 81. సో ఇప్పుడు చూడండి, సో 4 + x² - 4x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు, ఇది 1 అయిపోతుంది. సో ఇంకా దీని గురించి రాయబడలేదు మనం. ఇది a + b హోల్ స్క్వేర్ ప్రకారం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే 4
ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 4x వస్తుంది ప్లస్ 81. సో ఇప్పుడు చూడండి, సో రెండు వైపులా సమానంగా ఉండే పదాలు క్యాన్సిల్ అయిపోతాయి. 4 క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం మిగిలిందంటే మైనస్ 4x ఉంది. ఇక్కడ మైనస్ 4x ఇట్టే ఉంటుంది. ఈ ప్లస్ 4x కూడా ఈ పక్కకు వస్తే మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 81 ఉంది. ఈ ప్లస్ 25 అటు వెళ్ళిపోతే మైనస్ 25. సో కాబట్టి దిస్ ఇంప్లైస్ మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 81లోంచి 25 సబ్ట్రాక్షన్ చేస్తే 11లోంచి 5 పోతే 6, 7లోంచి 2 పోతే 5. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ 56 బై మైనస్ 8 ఇటు వచ్చేస్తే 8 ఒకట్లు 8 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -7. x ఈజ్ ఈక్వల్ టు -7. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం x యాక్సిస్ మీద పాయింట్ని px0 అనుకున్నాం. దేర్ ఫోర్ ద పాయింట్ ఆన్ x యాక్సిస్ ఏమనుకున్నాము మనం, px0 అనుకున్నాం మనం. సో కాబట్టి x వాల్యూ -7 ఇచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ p -7 అది. సో ఇది మన క్వశ్చన్. ఫైండ్ ద పాయింట్ ఆన్ x యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్ అన్నాడు కదా. సో ఫైండ్ ద పాయింట్ ఆన్ x యాక్సిస్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ -7 ఓకే స్టూడెంట్స్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x7 and 15 ఈజ్ 10 units, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో వెరీ ఈజీ క్వశ్చన్. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తాం మనం, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 10 units అంట. సో ఈ రెండు పాయింట్స్ మనం ఏదో ఒక పేరు పెడతాం, దీనికి ఏ అందాం, దీనికి బి అందాం. సో ఏబి డిస్టెన్స్ 10 units. సో అట్లా డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లెట్ ద గివెన్ పాయింట్స్ A x7 and B 115. సో ఇక్కడ యాజ్ పర్ డేటా ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 10 అంట. యాజ్ పర్ డేటా ఆ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 units. ఇక్కడ ఏబి అని ఏం తెలియజేస్తుంది, ఏకి బికి మధ్యలో ఉండే డిస్టెన్స్. సో ఎక్కడ కూడా కోఆర్డినేట్ జియోమెట్రీలో ఏబి అంటే అది డిస్టెన్స్ అనమాట అది. కాబట్టి యాజ్ పర్ డేటా ఏబి ఈజ్ ఈక్వల్ 10 units. ఏబి అనగానే ఈ రెండు మీద డిస్టెన్స్ కాబట్టి సో దీన్ని x1 y1 x2 y2. దేర్ ఫోర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square 1 minus x whole square plus y2 minus y1 whole square 15 minus 7 whole square is equal to 10. Since distance formula in the distance formula distance formula is equal root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో దాని ప్రకారం ఈ ఏబి డిస్టెన్స్ని ఇలా చేసాం. ఇది 10కి సమానం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ని రిమూవ్ చేయాలంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమొస్తుందంటే చూడండి, సో రూట్ ఆఫ్ 1 minus x whole square ప్లస్ 15 minus 7 అంటే 8 square. సో దీన్ని స్క్వేర్ చేయాలి మనం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నాం కదా, స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. సో ఇక్కడ ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోయేసి మనకేం మిగులుతుంది చూడండి, రూట్ పోయిన తర్వాత 1 minus x whole square ప్లస్ 8 square అంటే 64 ఈజ్ ఈక్వల్ టు 10 square అంటే 100. ఇప్పుడు మనం చూడండి 1 minus x whole square ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 64 అటు వెళ్ళిపోతుంది, 100 minus 64. అప్పుడు మనం ఏం రాయొచ్చు, 1 minus x whole square ఈజ్ ఈక్వల్ టు 36. 1 minus x whole square ఈజ్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ స్క్వేర్ రిమూవ్ చేస్తే ఇటువైపుకి అది రూట్గా మారిపోతుంది. దిస్ ఇంప్లైస్ 1 minus x ఈజ్ ఈక్వల్ టు
రూట్ ఆఫ్ 36 అయితే మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా స్క్వేర్ అటు వైపు పోయి రూట్ వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్. సో దిస్ ఇంప్లైస్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. ఎందుకని రూట్ 36 అంటే మనకు 6 అని తెలుసు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 6. సో దిస్ ఇంప్లైస్ ఇక్కడ 2 కేసులు వస్తాయి. 2 కేసులు 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఒక కేసు, నెక్స్ట్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -6 ఒక కేసు. దీనిలో నుంచి మనం మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అటు వెళ్ళిపోతుంది, 6 మైనస్ 1. దిస్ ఇంప్లైస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ ఈ కేసులో చూస్తే ఈ మైనస్ ఎక్స్ ఉంటుంది, మైనస్ ఎక్స్ ఈ 1 అటు వెళ్ళిపోతుంది, -6 -1 అంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7. రెండు వైపులో మైనస్ని మనం రిమూవ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూస్ 2 వచ్చాయి, 7 ఆర్ -5 2 వాల్యూస్ వచ్చాయి. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సింపుల్గా జస్ట్ మనం డిస్టెన్స్ ఫార్ములాని మనం అప్లై చేసి చేస్తుంటాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ అవర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ఈ 12th క్వశ్చన్ సేమ్ టు సేమ్ 11th క్వశ్చన్ నేను ఇందాక చేశాను కదా. సో 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ 10 యూనిట్స్ అని చెప్పారు. సో ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇచ్చారు, PQ అనేటువంటి 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉండేటువంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P అండ్ Q ఈజ్ 10 యూనిట్స్. కాబట్టి సేమ్ 11th క్వశ్చన్ ఎలా చేసామో ఈ 12th క్వశ్చన్ కూడా అలాగే చేసుకోవాలా. మీరు హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ వస్తే బాగుంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ whose center is 3, 2 and passes through -5, 6. Find the radius of the circle whose center is 3, 2 and passes through -5, 6. అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి స్టూడెంట్స్. సో ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ 3, 2 అంట. సో దీన్ని నేను ఏ అనుకుంటాను. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏ 3, 2 and this circle is passes through -5, 6. passes through -5, 6 అంటే ఈ -5, 6 అనే పాయింట్ సర్కిల్ మీద ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఏడుందో మనకు తెలీదు, ఎక్కడో ఒక దగ్గర. సపోజ్ నేను ఇక్కడ పెడతాను -5, 6 అని, లేదు ఇక్కడ వద్దు, మనం మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఈ పక్కనే పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ -5, 6 అనుకోవచ్చు మనం, మన ఇష్టం. సో కాబట్టి అంటే ఈ పాయింట్ సర్కిల్ మీద ఎక్కడైనా ఒక చోట ఉంది కాబట్టి ఇక్కడ పెట్టినట్లయితే సో దీన్ని మనం బి అనుకుందాం. ఈ పాయింట్ని ఏమనుకుందాం మనం, బి అనుకుంటే రేడియస్ కనుక్కోమన్నారు. రేడియస్ అంటే ఏమని, ఏబిని కలుపుతూ దీన్నే మనం రేడియస్ అంటాం. సో ఈ లైన్నే మనం రేడియస్ అంటాం. సో దీని యొక్క లెంత్ కావాలంటే మనం అదే రేడియస్, దీని యొక్క లెంతే రేడియస్. సో ఏ ఫార్ములా వాడితే మనకు దీని యొక్క లెంత్ వస్తుంది, మనకు డిస్టెన్స్ ఫార్ములా వాడితే దాని యొక్క లెంత్ వచ్చేస్తుంది. కాబట్టి యాజ్ పర్ డేటా సెంటర్ A 3, 2 and B -5, 6. So AB is radius for the circle. AB is radius for the circle. సో మనం రేడియస్ కనుక్కోవాలంటే ఏబిని కనుక్కోవాలి. ఏబి అంటే ఏంది, డిస్టెన్స్. దేర్ఫోర్ డిస్టెన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రేడియస్. దేర్ఫోర్ ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం మనం సో √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. సో ఏదైనా మన ఇష్టం, ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2. కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది x2 అనుకుంటే 3 - √(3 - -5) హోల్ స్క్వేర్.
సో ఇది x1 y1, ఇది x2 y2. కాబట్టి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 2 మైనస్ 6 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వచ్చి 3 ప్లస్ 5 8 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 మైనస్ 6 కాబట్టి మైనస్ 4 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64, 4 స్క్వేర్ అంటే 16. సో ఈ రెండు యాడ్ చేస్తే రూట్ 80. సో రూట్ 80 అంటే దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు మనం. సో 16×5 = 80, 16×5 కాబట్టి 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, అది బయటకు వచ్చేస్తుంది. సో 4√5 యూనిట్స్. కాబట్టి రేడియస్ని మనం రూట్ 80 ఎలా అయినా రాసుకోవచ్చు, లేదంటే 4√5 యూనిట్స్ అయినా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఇది పాసింగ్ త్రూ ద పాయింట్ అనమాట. సో అందుకని ఇక్కడ ఎక్కడో ఒక చోట పెట్టుకుంటాం. ఈ రెండింటి యొక్క డిస్టెన్సే మనకు కావాల్సిన ఫైండ్ ద రేడియస్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అప్లికేషన్ మోడల్లో. సో ఇలాంటి క్వశ్చనే మనం ఇంతకుముందు చేస్తున్నాం, మనం థర్డ్ క్వశ్చన్గా చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్లో థర్డ్ క్వశ్చన్ చేస్తున్నాం ఇలాంటిదే. మళ్ళీ అలాంటి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు మనకు. సో కెన్ యూ డ్రా ఎ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 1, 5, 5, 8 అండ్ 13, 4. కెన్ యూ డ్రా ఎ ట్రయాంగిల్. సో 3 వర్టిసెస్ ఇచ్చారు. ఈ 3 వర్టిసెస్ గుండా ఒక ట్రయాంగిల్ మనం గీయచ్చా? మరి గీయచ్చా, గీయగలమా అనేది, గీయలేమా అనేది మనం తెలుసుకోవాలంటే మనకు 2 కండిషన్లు ఉన్నాయి. ఆ 2 కండిషన్లు ఇక్కడ నేను డయాగ్రామ్ రూపంలో వేసాను, ఒకసారి చూడండి మీరు. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని మనం ABC అనుకున్నట్లయితే, ఒకవేళ ఆ పాయింట్స్ కనుక ఒకే లైన్ మీద ఉన్నట్లయితే, అంటే కొలీనియర్ పాయింట్స్, అది ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఈ ఎక్సర్సైజ్లో థర్డ్ క్వశ్చన్ ఉంది, ప్రూవ్ దట్ కొలీనియర్ పాయింట్స్ అని. మరి కొలీనియర్ పాయింట్స్ అంటే అర్థమైంది, ఒకే లైన్ మీద ఉంటాయి. అలా ఉన్నప్పుడు AB ప్లస్ BC దేనికి సమానం అవుతుందంటే ఏసీకి సమానం అయిపోతుంది. అంటే AB డిస్టెన్సు ప్లస్ BC డిస్టెన్సు 2 యాడ్ చేస్తే AC డిస్టెన్స్కి సమానం అయిపోతుంది. అప్పుడు వీ కెనాట్ ఫామ్ ఏ ట్రయాంగిల్. ఎందుకని? అవి ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కాబట్టి కొలీనియర్ పాయింట్స్. సో కొలీనియర్ పాయింట్స్ కూడా మనం ఒక లైన్ గీయచ్చే కానీ ఒక ట్రయాంగిల్ గీయలేము మనం. సో అలా ఎప్పుడుది ఇలా వచ్చినప్పుడు, ఒకవేళ ఇలా లేకపోతే, కొలీనియర్గా లేకపోతే అవి ఎలా ఉండాలా? ఏదైనా ఒక పాయింట్ సపరేట్గా ఉండాలి. సో చూడండి, A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్ని గీయచ్చు మనం. అంటే ఇలాంటి కండిషన్లో AB లెంత్ BC లెంత్ యాడ్ చేస్తే AC లెంత్కి సమానంగా ఉండదు, అది ఎక్కువ ఉంటుంది, అంటే సమానంగా ఉండదు. అంటే AB ప్లస్ BC ఈజ్ నాట్ ఈక్వల్ టు AC. సో ఇలాంటి సందర్భం కనుక వస్తే వీ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇలాంటి సందర్భం కనుక వస్తే మనం వీ కెనాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. చూడండి, సో ఇలా కనుక వచ్చినట్లయితే వీ కెనాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇలా వచ్చినట్లయితే వీ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. సో చూద్దాం మనం. సో ఇక్కడ గివెన్ పాయింట్స్ని ABC అనుకున్నాం కదా, ఫస్ట్ AB కనుక్కుంటున్నాను, నెక్స్ట్ BC కనుక్కుంటున్నాను. చూడండి, AB కనుక్కున్నాను, AB డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి AB కనుక్కుంటే ఆ వాల్యూ నాకు 5 వచ్చింది. నెక్స్ట్ BC వాల్యూ కనుక్కుంటే, సో డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం BC వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ AC వాల్యూ ఫస్ట్ AB వాల్యూ కనుక్కున్నాను, నెక్స్ట్ BC వాల్యూ కనుక్కున్నాను, నెక్స్ట్ ఇప్పుడు AC వాల్యూ కనుక్కుంటున్నాను. ఫార్ములా అప్లై చేసి AC వాల్యూ కనుక్కుంటే AC వాల్యూ 15 వచ్చింది. సో ఇంతకుముందు ఈ రెండు, ఒకటి 5 వచ్చింది, ఒకటి 10 వచ్చింది, ఇది 15 వచ్చింది. అంటే ఈ రెండు యాడ్ అయితే దీనికి సమానం అవుతున్నది. అంటే ఈ కండిషన్ అనమాట, AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అవుతున్నది. సో ఇలాంటి కండిషన్ వచ్చింది కాబట్టి వీ కెనాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ క్వశ్చన్ వేసాడు, కెన్ యూ డ్రా ఏ ట్రయాంగిల్ అని. వీ కెనాట్ డ్రా ఏ ట్రయాంగిల్. ఎందుకని? AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అయింది కాబట్టి. నాట్ ఈక్వల్ టు కానీ వస్తే మాత్రం వీ కెన్ డ్రా ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు రాలేదు, ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి వీ కెనాట్ డ్రా ఏ ట్రయాంగిల్. ఓకే స్టూడెంట్స్, ఈ ఎక్సర్సైజ్లో మనకు లాస్ట్ క్వశ్చన్ ఇది, 15th క్వశ్చన్. మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీగానే ఉంటుంది. ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ X అండ్ Y సచ్ దట్ ద పాయింట్ XY ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ -28 అండ్ -35. సో స్టూడెంట్స్, క్వశ్చన్ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. సో ఈ XY అనే పాయింట్
ఈ రెండిటికి ఈక్వి డిస్టెంట్ కలిగి ఉంటుందట. అలాంటప్పుడు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో కాబట్టి ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం, ఈ రెండు పాయింట్స్ని బిసి అనుకుందాం. సో యాజ్ పర్ డేటా మనకు ఈ ఏ అనేది ఈ రెండిటితో ఈక్వి డిస్టెంట్ కలిగి ఉంటుంది. అందుకనే యాజ్ పర్ డేటా ఏ హ్యాస్ ఈక్వి డిస్టెన్స్ విత్ బీసీ. అంటే దాని మీనింగ్ ఏంది, ఏబి డిస్టెన్సు ఏసీ డిస్టెన్సు సమానం. సో సమానం కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇది ఏబి డిస్టెన్స్, నెక్స్ట్ ఇది ఏసీ డిస్టెన్స్. సో ఇలా వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్లో ఉన్నప్పుడు రిమూవ్ చేయాలంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్సే చేయాలి. సో అలాంటప్పుడే రూట్ రిమూవ్ అవుతుంది, లేదంటే కాదు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు రెండు సైడ్స్ రూట్ రిమూవ్ అయిపోయింది. రూట్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది మనకు. ఇలా వస్తే దీనిలో మనం రెండు చోట్ల మైనస్ ఉన్న దగ్గర మైనస్ని కామన్ తీసేస్తాం. రెండు చోట్ల మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీయడం అంటే -1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా రెండు చోట్ల ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా రెండు చోట్ల ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్. ఎప్పుడైతే మైనస్ కామన్ తీసేస్తామో ఇక్కడ ఇది 2+x అయిపోతుంది. ఎందుకని మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి రెండు చోట్ల మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి 2+x, ఇది 3+x, ఇది 5+y. సో ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఈ మైనస్ని కామన్ తీసేటప్పుడు మైనస్ ఎలాగా, దానికి కూడా స్క్వేర్ ఉంటుంది. మైనస్ బయటకు వచ్చినప్పుడు ఈ స్క్వేర్ ఉంది కదా, సో ఈ స్క్వేర్ ఆ మైనస్కి కూడా ఉంటుంది. అందుకని దాన్ని -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే ఇది +1 మారిపోతుంది. +1 కాబట్టి మిగిలింది ఇదే. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా -1 హోల్ స్క్వేర్ అంటే అది +1గా మారిపోతుంది, ఇంకా మిగిలింది ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా -1 హోల్ స్క్వేర్ +1గా మారిపోయిన తర్వాత మిగిలింది ఇది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడికి వచ్చేసరికి ఇవి a+b హోల్ స్క్వేరు a-b హోల్ స్క్వేర్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు. సో a+b హోల్ స్క్వేర్ a-b హోల్ స్క్వేర్ ప్రకారం మనం ఎక్స్పాండ్ చేసుకొని వాటిని రాసుకున్న తర్వాత రెండు వైపు మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉన్నప్పుడు రెండు వైపులా ఈక్వల్ టర్మ్స్ ఏమన్నా ఉంటే మనం క్యాన్సిలేషన్ చేసేస్తాం. సో అలాగే x² y² క్యాన్సిలేషన్ పోయిన తర్వాత మిగిలిన టర్మ్స్ మనకు మిగిలినవి. సో ఈ టర్మ్స్ మనం ఇవన్నీ కూడా ఇటువైపుకి తీసుకొచ్చేస్తే =0. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇలాగ వస్తుంది మనకు. సో ఇక్కడ రెండుతో క్యాన్సిలేషన్ పోతుంది. అయితే రెండుతో క్యాన్సిలేషన్ పోయేటప్పుడు ఇక్కడ ముందర మైనస్ ఉంది కాబట్టి -2 చేత మనం క్యాన్సిలేషన్ చేసాం, అంటే డివిజన్ చేసాం. డివిజన్ చేస్తే మనకి ఈ విధంగా ఆన్సర్ వచ్చింది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.